హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ చిన్నప్పుడు మనం ఈ విమానాలు చూస్తుండే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం. మా ఇంటి నుంచి పోతే మా ఇంటి నుంచి వెళ్ళింది, ఇది అటు పోతుంది, ఇది ఇటు పోతుంది, తెగ ఎగ్జైట్మెంట్ ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే నిమిషానికి ఒక విమానం చూస్తున్నాం ఇక్కడ. అదేంటంటే ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎయిర్పోర్ట్. మహా అయితే 10 minutes ఉంటుంది వెళ్ళడానికి బస్సులో. సో సేమ్ మార్నింగ్ బట్టలు ఎండేసేటప్పుడు అని కాదు, ఎప్పుడని కానీ ఎలా ఉంటుందంటే విమానాలు కార్ పార్కింగ్లో కార్లు ఒకటి కారు తీసుకుని వెళ్ళిపోతూ ఇంకోటి వచ్చి పార్క్ చేస్తాడు. సేమ్ అంతే. అది ఒకటి ల్యాండింగ్, ఒక టేక్ ఆఫ్ అయితే ఇంకోటి ల్యాండ్ అవుతుంది, ఒక టేక్ ఆఫ్ అయితే ఇంకోటి ల్యాండ్ అవుతుంది. అది అత్తనే ఉంటుంది, ల్యాండ్ అయితేనే ఉంటుంది, టేక్ ఆఫ్ అయితేనే ఉంటుంది. ఒకసారి ఏమైందంటే నాకు ఫీవర్ వచ్చిన రోజు ఈ ఊకే వండుకొని బాగా చిరాకు వచ్చింది. వండుకుంటే ఇదే నడవది. కొంచెం పైకి వెళ్ళి బంగ మీద ఎక్కినా ఉందాం 5 నిమిషాలు, ఆ ఎండకన్నా కొంచెం చలి ఉండదు అని ఎక్కినాక అక్కడ పాకిస్తాన్ పిల్లలు, అరబ్ పిల్లలు తెలియదు కానీ క్రికెట్ ఆడుతారు దూరంగా, కొంచెం కనిపిస్తుంది. అది చూసుకుంటూ ఉన్నా. దాని వెనుక ఎయిర్పోర్ట్ కొంచెం బాగా దూరం ఉంటుంది కానీ మనకు అది కనిపించదు. కానీ ఈ ఏరోప్లేన్ విమానాలు కానీ అవి ల్యాండ్ అయ్యేటప్పుడు మనకు కొంచెం దగ్గరగా కనిపిస్తాయి. అలాంటప్పుడు చూస్తూనే ఉన్నా. గంట సేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఒక టేక్ ఆఫ్ అవుతుంది, ఇంకోటి ల్యాండ్ అవుతుంది, ఒక టేక్ ఆఫ్ అవుతుంది, ఆ టేక్ ఆఫ్ అయిన కొద్దీ ఇంకోటి ల్యాండ్ అవుతూనే ఉంది రన్నింగ్గా. సో అంటే ఆ ఫీలింగ్ అనేది చిన్నప్పుడు ఎలా ఉండదు అని గుర్తుకొచ్చింది నాకు సడన్గా. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరే ఉండే. హెలికాప్టర్ వచ్చినా అవన్నీ వచ్చినా చాలా చిన్నప్పటి భలే ఉంటాయి కదా. సో ఇప్పుడు వచ్చేసరికి బోర్ కొట్టేస్తాయి. అంతేనా, అదనే ఉంది అని ఇప్పుడు చెప్తుంటే కూడా మీకు కూడా అనిపిస్తుంది. సో గుర్తు వస్తే వేరే ఉంటుంది. సో అలా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ కామన్ కదా. ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళకి నేను చూసిన ఇండ్లు అయితే బాగున్నాయి దగ్గర. అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే మన ఈ బంగ్లాకి చూసినాం అనుకో, అది గిన్నె ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తిరిగితే మాత్రం మస్తు దూరం ఉంటుంది, దూరం తిరిగిపోతుంది. అరే గిన్నె ఉంది కదా, అది అంత దూరం ఉందా, ఇంత దూరం ఉందా, అది ఇంకా ఆతలేదు ఏంది అనిపిస్తుంది. నువ్వు కార్లో బస్సులో ఇట్లా పిచ్చి దూరం ఉంటాయి అవి. అలా చూస్తున్నాం ఇంచెలు అనిపిస్తాయి అవి. ఎందుకంటే హైట్ బాగుంటాయి కదా ఇక్కడ. సో అందుకే అయితే నాకు తెలిసి ఈ సైడ్లో ఎక్కువ హైట్ ఉన్న బిల్డింగ్స్ లేవు, నార్మల్గా ఉన్నాయి, ఫ్లాట్గా ఉన్నాయి. వేరే సైడ్ అయితే బాగుంటాయి, మనామా ఇంకా నార్మల్గా. ఇక్కడ అంత పెద్ద స్కై స్కాపర్లా అంత రేంజ్లో అయితే లేవు ఇక్కడ. అంటే ఇక్కడ నేను చూసినంత వరకు, మన ఇక్కడ ఈ ఏరియాలో చూసినంత వరకు. ఇంకా ముందటి ఏరియాలో ఉండొచ్చు, ఇంకా అటు ఉండొచ్చు, కానీ ఇది జస్ట్ అంటే ఫ్లాట్గా ఉంటాయి, హైట్ కన్నా విడ్త్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఇవి స్కై స్కాపర్లు కానీ అవి ఉన్నప్పుడు అవి ఏం చేస్తారంటే విడ్త్ తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ ఉంటుంది, బాగా హైట్ ఉంటాయి. సేమ్ అయితే మేము ఒకసారి మనామా వెళ్ళినప్పుడు నైట్ టైంలో వెళ్తే నాకు యూఎస్ ఫీలింగ్ అనిపించింది. యూఎస్కి వచ్చినా అన్నట్టు అనిపించింది సడన్గా. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద స్కై స్కాపర్లు. సో అటు సైడ్ ఉండేసరికి నేను ఆ ఫీలింగ్ వచ్చింది నిజంగా. జోక్ అయితే అట్లే. ఈవెన్ యూఎస్ కన్నా పెద్ద రిచ్ కంట్రీస్ ఇవి, అరబ్ కంట్రీస్, చాలా రిచ్ కంట్రీస్. కానీ అయినా మీకు ఇప్పుడు ఇక్కడ ఇంత రేంజ్లో ఇంకా టెక్నాలజీ యూజ్ చేసుకుంటా వీళ్ళకి ఇంత డబ్బు అనేది ఈ రేంజ్, వీళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు డెవలప్మెంట్ కోసం. దాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ నీళ్ళ మీదనే ఉన్నాయి.
ఇది కూడా వాటర్ మీద ఉండే. సో వీటిని ఇంకా కడుతుర్రు. వాటర్ నుంచి వెళ్ళి ఆ వాటర్ని అంతా మొత్తం ల్యాండ్ చేస్తూ వాటర్ మీద మొత్తం ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఫ్యూచర్ మొత్తం అదే. ఎందుకంటే వీళ్ళకు ల్యాండ్ అనేది ఉండాలి కదా. ల్యాండ్ ఉండాలంటే ఇప్పుడు చాలామంది ఒక్కొక్కరికి 10-20 మంది పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు మొత్తం కావాలి అంటే ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎక్స్పాన్షన్ అయితేనే పెద్దగా అవుతుంది. సో వాళ్ళకు దొరుకుతాయి. సో అన్ని రకాలుగా ఒకటి కాదు, ఆ విషయం అనేది కాదు కానీ సో అన్ని రకాలుగా డెవలప్మెంట్లో అన్నిట్లో సో యూటిలైజ్ కానివి యూటిలైజ్ చేసుకోవడానికి ఇంకా అన్నీ అనుకోండి. కానీ వాళ్ళది పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ అల్లటప్ప ఏదో కట్టేసిన పోయిందా ఇంకో సంవత్సరానికి ఊళ్ళు పీకుతాయి అన్నట్టు ఉండదు. అది కడితే పర్ఫెక్ట్గా కడతారు అది, అంతే. సో ఓకే ఫ్రెండ్స్, లెంత్ బాగా ఎక్కువైంది. ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.